పులిచింతల్లో నీటి మట్టం పెరుగుతున్నందున దిగువకు 2.5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమా తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాల పట్ల అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రితో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమాతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగాల్సి ఉన్న దాన్ని రద్దు చేసుకుని ఇక్కడ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు ఇచ్చారు, అలాగే అధికారులను ఎలా అప్రమత్తం చేశారు, అలాగే రాష్ట్రంలో వివిధ జలాశయాల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని వెల్లడించేందుకు మనతో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగి తాజా పరిస్థితిని ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం పులిచింతల పరిస్థితి కనుక చూస్తే దాదాపు 2.5 లక్షల క్యూసెక్లు కూడా దిగువకు వదులుతున్నారు. అసలు మొత్తం ఈ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల మీద ఏ విధంగా సమీక్షిస్తున్నారు ఏంటి? సుమారు 4 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ పులిచింతలకు వస్తున్న సమాచారం వచ్చింది. సుమారు దగ్గర 3 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ ద్వారా కిందకు వదలడం జరుగుతుంది. పైన ఎక్కడైతే డ్యామ్ దగ్గర కూడా చీఫ్ ఇంజనీర్, ఎస్సీ సంబంధిత అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో మానిటర్ చేసుకుంటూ ఉన్నారు. సుమారు 30 టీఎంసీల దాకా నీరు వచ్చింది. అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు గారికి కూడా ఇవన్నీ ఉదయం తెలియజేశాను. ఎప్పటికప్పుడు 2 జిల్లాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి సమాయత్తమై ఎంత మేరకు నీరు నిలబెట్టుకోవచ్చో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి తెలియజేశాను. తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి చుక్క నీరు కాపాడుకోవాలి, ప్లస్ అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ గుంటూరులో కానీ, ప్రకాశంలో కానీ, ఈస్ట్ గోదావరి కానీ కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం వల్ల అటు వాగులకి వంకలకి విపరీతమైన వరద నీరు వచ్చింది. అదేవిధంగా చెరువులు ఇవన్నీ కూడా పొంగి పొరలిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నల్లమడ అడవుల్లో కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ వాగుల్లో వంకల్లో ఆర్టీసీ బస్సులు ఆ ప్రాంతాలకు వెళ్ళాయని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి కమాండ్ కంట్రోల్లో ఆర్డీఓస్, డిఎస్పీస్, కలెక్టర్స్, అదేవిధంగా క్షేత్రస్థాయికి కూడా మంత్రి పుల్లారావు గారు, అదేవిధంగా హోంమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చినరాజప్ప గారు, అలాగే రాహుల్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా గుంటూరు బయలుదేరి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సహాయ కార్యక్రమాలు హెలికాప్టర్ల ద్వారా డిఫెన్స్ కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ ఇబ్బంది వచ్చిన వాళ్ళని కాపాడటానికి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ఆల్ కలెక్టర్స్, ఆల్ ఆర్డీఓస్ అండ్ డిఎస్పీస్, సంబంధిత శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మంత్రుల సహకారంతో ముందుకెళ్లమని చెప్పేసి ప్రాణ నష్టం లేకుండా అదేవిధంగా నీటిని కాపాడటం అన్ని జాగ్రత్తలు తీసుకోమని మా జలవనరుల శాఖ అధికారులు కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చాం. ఇది రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.